ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాల దందా మొదలైపోతుంది. కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఈ చీకటి దందా మాత్రం ఆగడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల నకిలీ విత్తనాలు బయటపడుతూనే ఉన్నాయి. నకిలీ విత్తనాల అమ్మకాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలోనూ నకిలీ విత్తనాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా జిల్లాలోని అనేక మంది రైతులు నష్టపోతూనే ఉన్నారు. అయితే జిల్లాలోని అనధికార గోడాన్స్ ఇందుకు అడ్డాలుగా తయారవుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఓ వ్యవసాయాధికారి అండదండలు కూడా ఉన్నాయని, దీంతో నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోందనే టాక్ వినిపిస్తోంది. రైతులు వాడకూడని నిషేధిత మందులు, విత్తనాలను కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఋతుపవనాలు వస్తున్నాయి, వర్షాలు దగ్గరకు వస్తున్నాయి, పంటలు విత్తనాలు పెట్టే సమయం వచ్చింది. విత్తనాలు ఏదైతుందో షాపులలో తీసుకుపోయి పెట్టిన తర్వాత రైతులు మొలక నష్టపోతారు. కాబట్టి అధికారులు దాన్ని తనిఖీ చేసి విజిలెన్స్ దాడులు చేసి దాన్ని నకిలీ విత్తనాలు అరికట్టాలని మేము ఎప్పుడు ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. రైతులను దాడి చేశారు. అన్నం పెట్టే రైతుల మీద కొడతా ఉంటే ఎంతవరకు సమంజసం అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీన్ని కొంచెం అరికట్టి రైతులు నష్టపోకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నకిలీ విత్తన విక్రయాలు అధిక లాభాలు తెచ్చిపెడుతుండటంతో విత్తన వ్యాపారులు కూడా ఇదే రంగంలో కొనసాగుతూ ప్రతి సీజన్లో పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఏవి నకిలీవో, ఏవి నాణ్యమైనవో తెలియక నష్టపోతున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఆ తర్వాత లబోదిబోమంటున్నారు రైతన్నలు. అన్నదాతలకు అండగా ఎవరైనా ఉన్నారా అంటే వారిని కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వస్తే వ్యాపారులు ఒక గోడాన్ మాత్రమే చూపిస్తూ మరో 2-3 గోడన్లను అనధికారికంగా నిర్వహిస్తుండడం కూడా ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు వర్షాకాలం చాలా అయింది, విత్తనాల కొరత. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టుగా అయితే ఆదిలాబాద్ జిల్లాలో రైతులను లాఠీ చార్జ్ చేశారు. ఒకప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు చెప్పులు లైన్లో పెట్టిన సందర్భం మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ అధికారులు విత్తనాల కొరత లేకుండా చూడాలి. ముఖ్యంగా నకిలీ విత్తనాలు ఈ మామూలుగా బయట మహారాష్ట్ర నుంచి సప్లై చేస్తారు, లాస్ట్ ఇయర్స్ సప్లై చేసారు. ఎందుకంటే రైతులు ఒకసారి విత్తనం పెట్టామంటే సంవత్సరం పొద్దు దాని మీదే ఆధారపడాలి, పని చేసుకుంటూ పోతాం. లాస్ట్ వరకు ఏదైనా క్రాప్ వస్తుంటుంది పోతుంటుంది, కానీ ఆ పత్తి తీసే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు తక్షణమే వారి మీద అటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేసి సంబంధిత అధికారులు వాళ్ళను జైల్లో పెట్టాల్సిందిగా మేము రైతు సంఘం తరఫున కోరుతున్నాము. కరీంనగర్ లోని రాజు చౌక్ కూరగాయల మార్కెట్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారులు సీరియస్ గా రంగంలోకి దిగితే పలు దుకాణాల్లో నకిలీ విత్తనాల కట్టలు పెద్ద ఎత్తున బయటపడే అవకాశం ఉంది. కరీంనగర్ తో పాటు గంగాధర, బోయినపల్లి, పూడూరు, చొప్పదండి వంటి పలు చోట్ల విత్తన వ్యాపారులకు వానాకాలం వస్తే పండగే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ప్రైవేటుగా నిర్వహించే గోడౌన్లలో నకిలీ విత్తనాలను ఆకర్షణీయమైన పద్ధతుల్లో ప్యాక్ చేసి రైతులను నిండా ముంచేస్తున్నారు. ఇదో పెద్ద చైన్ మార్కెట్లా తయారై నిషేధిత పురుగుమందులు, నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, ఇలా ఎన్నో నకిలీలతో అన్నదాత కుదేలవుతూనే ఉన్నాడు. ఇటీవల కలెక్టర్ నేతృత్వంలో విత్తనాలు, ఎరువుల డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు కలెక్టర్. నకిలీ పత్తి విత్తనాల బెడదతో పాటు ఇప్పుడు వరి విత్తనం కూడా కల్తీగా వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే మానుకుండూరు, హుజూరాబాద్ మండలం, సింగపూర్ వంటి చోట్ల నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదయ్యాయి. దమ్మక్కపేటలో పాత లేబుళ్లను అంటించి విత్తన సంచులను మార్కెట్కు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. రామగుండంలో 16 లక్షల విలువైన నకిలీ విత్తనాలు పట్టుకున్నారు అధికారులు. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు తీసుకొస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలా ప్రతి ఏటా నకిలీ విత్తనాలు జిల్లాలో పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి. అయితే టైం బ్యాడ్ అయి దొరుకుతున్నది కొందరైతే నకిలీ విత్తనాలతో క్యాష్ చేసుకుంటున్నది మరి ఎందరో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నకిలీ కేటుగాళ్లను కట్టడి చేయడంలో అధికారిక వ్యవస్థ విఫలమవుతుందని, ఫలితంగా తాము నష్టపోతున్నామని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు రైతులకు దుక్కులు తయారైనవి, విత్తనాలు పెట్టుకునే టైం వచ్చింది. ఈ విత్తనాలు బాగా ఇవి నకిలీ విత్తనాలు షాపులల్లో ఇవి ఉంటున్నాయి అనేది రైతులు కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ప్రతి షాపును విజిట్ చేసి ఈ సర్టిఫైడ్ విత్తనాలు, ఈ మన ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్, ఇవి 2 ఉన్నాయా లేదా లేబుల్ కూడా అన్ని చెకప్ చేయాలి. రైతులు కూడా అవి చెకప్ చేసుకునే కొనుక్కోవాలి. ఏదన్నా విత్తనం అది ఫౌండేషన్ సీడ్ కానీ సర్టిఫైడ్ సీడ్ కానీ లేకపోతే రైతులు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లకు వెంటనే తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ నకిలీ విత్తనాలు వస్తే మనం 6 నెలలు పంట పండించినా కానీ అది పంట రాదు, ఆకు సంబరమే కానీ చెట్టు సంబరమే కానీ దానికి కాయలు కాయాయి.
మనం రైతులను చాలా జాగ్రత్త పడాలి. ఉత్తర తెలంగాణ జిల్లాలో పత్తి విత్తనాలే కాకుండా వరి విత్తనాలు కూడా నకిలీవి మార్కెట్లో విక్రయిస్తుండటంతో పంట దిగుబడి రాక రైతన్న నష్టపోతున్నాడు. అధికారులు నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.